ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్ దెబ్బకు ఇప్పటికే కుదేలైన ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతోంది. తమ అణుస్థావరాలను ధ్వంసం చేయటంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయిల్కు తగిన గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో క్షిపణుల వర్షం కురిపిస్తోంది. టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం 8 మంది ఇజ్రాయిల్ పౌరులు మృతి చెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే సామాన్య పౌరులను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుందని ఇజ్రాయిల్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి డీన్ ఎల్స్టన్ ఆరోపించారు. అలాగే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్లోని అమెరికన్ కాన్సులేటును తాకింది. దీంతో కాన్సులేట్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అమెరికా రాయబారి మైక్ హకాబీ చెప్పారు. తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా చర్య టెల్ అవీవ్లోని అమెరికన్ కాన్సులేట్తో పాటు జెరూసలేంలోని అమెరికా ఎంబసీని సోమవారం మూసివేశారు. ఇజ్రాయిల్పై దాదాపు 100 మిస్సైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయిల్పై మరిన్ని ప్రతీకార దాడులు ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇరాన్ దాడుల్లో తమ దేశంలో ఇప్పటివరకు 24 మంది మరణించారని, 500 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇరాన్ సైన్యం 370 మిస్సైళ్లు, వందలాది డ్రోన్లు ప్రయోగించినట్టు పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్ ధీటుగా బదిలిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రభుత్వ వార్తా ఛానల్ ఇరిన్ ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయిల్ సోమవారం క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహర్ ఎమామీ చదువుతున్న వార్తలతో పాటు దాడితో సంభవించిన పేలుడు శబ్దం సైతం ప్రతిధ్వనించింది. భవనం శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సహర్ ఎమామీ వెంటనే కెమెరాను ఆపేసి బయటకు పరుగుతీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. అనంతరం సహర్ ఎమామీ మరో యాంకర్తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైనా ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు తర్వాత ఇరిన్లో టెలికాస్ట్ అయ్యాయి. కాగా ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయిల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్పై దాడికి తామే కారణమని ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదిక అయిన మీడియా హౌస్పై తమ ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ఈ క్రమంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కుద్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయిల్ సైన్యం తెలియచేసింది. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1277 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యను ఇరాన్ ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. వాస్తవానికి ఇరాన్లో 400 మందికి పైగా మరణించారని చెబుతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల దెబ్బకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్లోని బంకర్లో కుటుంబంతో కలిసి ఖమేనీ తలదాచుకున్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. శుక్రవారం ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది. ఆదివారం ఈ ప్రాంతంలోనే మరోసారి పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఖమేనీని బంకర్కు తరలించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది. అయితే తాము సామూహికంగా ప్రజలను మట్టుపెట్టే ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టే ఈ అంతర్జాతీయ ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేసింది. దీనిపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయుధాలు తయారీ చేయటం, ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయటం, బదిలీ చేయడం వంటివి చేయకూడదు. ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఇరాన్ వెల్లడించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్తతల వేళ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ జనరల్ మొహసిన్ రెజాయి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఇజ్రాయిల్ అణుబాంబును ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయిల్ అణుబాంబు ప్రయోగిస్తే ఇజ్రాయిల్పై అణుబాంబు వేస్తామని పాకిస్తాన్ తమకు హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. ఇరాన్ జనరల్ వీడియోను ఫ్యాబ్రికేట్ చేశారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ద్వార్ స్పష్టం చేశారు. ఇది తప్పుడు వార్తని ఖండించారు.
ఈ క్రమంలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించేశామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. ఇకపై ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని వెల్లడించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు భాగాన్ని అంటే 120కి పైగా మిస్సైల్ లాంచర్ వ్యవస్థలను తాము నాశనం చేశామని తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సైతం ధృవీకరించారు. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామని తెలిపారు. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించటం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ విజయపథంలో ఉందని చెప్పారు. ఈ క్రమంలో నేడో రేపో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్టు ఇజ్రాయిల్ తేల్చి చెప్పింది. టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది. గతంలో గాజా, లెబనాన్లోనూ దాడులకు ముందు ఇజ్రాయిల్ సైన్యం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. టెహ్రాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించిన తరుణంలో ఇక ఇరాన్లోని అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తీరుతామని నెతన్యాహు పునరుద్ఘాటించారు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేసి చూపిస్తామన్నారు. ఇజ్రాయిల్ భీకర దాడుల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయిల్ దాడులను ఆపితే తాము దాడులను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు, కానీ ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్స్లో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది అంటూ మండిపడ్డారు. తమ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోందని దుయ్యబట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన 6వ విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయిల్ని తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్థరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తాము సిద్ధమని జర్మనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్తో యుద్ధం గురించి పలు విషయాలు మాట్లాడారు. టెహ్రానుపై టెల్ అవీవ్ చేస్తున్న దాడులను ఆయన సమర్థించారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచటం కంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయిల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహు ప్లాన్ను తిరస్కరించాడని కథనాలు వచ్చాయి. అలా చేయటం వల్ల ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని, అందుకే ట్రంప్ వీటో చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ ఖమేనీని చంపేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రపంచాన్ని అస్థిరపరిచే శక్తిగా మారింది. అరశతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతి ఒక్కరూ భయపడే విధంగా సంఘర్షణ వ్యాపించింది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపైన దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనం చేయటం పెరిగిపోయింది. వాస్తవానికి ఇరాన్లోని అణు లక్ష్యాలు ఇజ్రాయిల్కు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికే ప్రమాదకరం. గత కొంతకాలంగా వారు ఇజ్రాయిల్, అమెరికా దేశాలకు మరణ శాసనం రాయబోతున్నామని నినాదాలు చేస్తున్నారు. అందుకే మేము సైతం వారి దారిలోనే నడుస్తున్నాం. ఇది త్వరలో అమెరికాకు కూడా చేరుతోంది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధం యావత్ ప్రపంచాన్ని అణువిపత్తు వైపు నెడుతోంది. అయితే దురాక్రమణను అంతం చేయటం, దుష్టశక్తులకు ఎదిరించి పోరాడటం ద్వారా ఇజ్రాయిల్ దాన్ని అడ్డుకుంటోంది అని నెతన్యాహు అన్నారు. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని వారిని హిట్లర్ అణుబృందంగా నెతన్యాహు పోల్చాడు. వారితో ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందన్నారు. వీరి టార్గెట్ ఈరోజు టెల్ అవీవ్ అయితే రేపు న్యూయార్క్ కావచ్చు అని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఇరాన్ దృష్టిలో అమెరికానే తొలి లక్ష్యమని తెలిపారు. మరోవైపు ఇరాన్ దౌత్య చర్యలను నెతన్యాహు తోసిపుచ్చారు. అవి తప్పుదారు పట్టించేవన్నారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయిల్కు ఖచ్చితమైన నిఘా ఉందన్నారు. ఇరాన్ పెంచుతున్న క్షిపణుల తయారీ, అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయిల్కి మాత్రమే ముప్పు కాదని, అరబ్ దేశాలు, యూరప్, అమెరికాకు సైతం ముప్పే అని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్కు మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంపునకు
ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నిసార్లు దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలి. దీన్ని అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు అండగా నిలబడ్డారు అని నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే ఇరానుపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ చంపాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. ఇరాన్కు నెంబర్ 1 శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఇందులో ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికీ 2 సార్లు ట్రంప్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయిల్ కేవలం తనను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్నే రక్షిస్తోంది. ఇజ్రాయిల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి అని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం దిశగా ప్రయత్నాలు చెయ్యాలని గతంలో చెప్పిన ఆయన తాజాగా పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఆ 2 దేశాల మధ్య కాల్పుల విరమణను తాను కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ అణు సమస్యకు నిజమైన ముగింపు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా అమెరికాకు పయనమైన ట్రంప్ అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తానని నేను చెప్పలేదు. దీనికి ఖచ్చితంగా ఓ నిజమైన ముగింపు ఉండాలి. అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా విరమించుకునేలా ఉండాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మిడిలిస్ట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్టీవ్ విట్కాఫ్ను కానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను కానీ చర్చలకు పంపే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయటం లేదంటూ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అణ్వాయుధ తయారీకి ఇరాన్ అతి చేరువలో ఉందని చెప్పారు. ఇజ్రాయిల్ తమపై దాడి చేయటానికి పరోక్షంగా అమెరికా సాయం చేస్తోందని ఇరాన్ అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికాపై దాడులకు దిగితే కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇజ్రాయిల్ దాడులను మరింత ఉధృతం చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. అమెరికా జోక్యం లేకుండానే ఇరాన్ అణు కార్యక్రమం నామరూపాల్లేకుండా పోతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అప్పుడే నిజమైన ముగింపు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే పౌరులంతా టెహ్రాన్ను ఖాళీ చేయాలని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేరుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్లోని భారతదేశ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లను వారితో పంచుకోండి అని ఇరాన్లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి. అటు ఇజ్రాయిల్లోని చైనీయులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీజింగ్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో రాబోయే 1-2 రోజుల్లోనే ఇరాన్పై భీకర దాడులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగితే ప్రపంచ పటం నుంచి ఇరాన్ మాయం కావటానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయిల్ దాడులకు ఆపితే తాము నిలిపేస్తామని ఇరాన్ చెబుతోంది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్ అంటోంది. ఇక అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా విరమించుకుంటేనే ఇజ్రాయిల్ దాడులు ఆగుతాయని, లేకపోతే తాము కూడా యుద్ధంలోకి దిగుతామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై మీరేమంటారు? ఇరాన్, ఇజ్రాయిల్లో మీ మద్దతు ఎవరికో, ఎందుకో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.